ట్రైబ్లో అయితే వీళ్ళు రక్తం తాగుతారట, రక్తం తర్వాత పాలు కలుపుకొని తాగుతారు. సో ఓన్లీ ఆడవాళ్ళే ఇల్లు కట్టడం కానీ, పిల్లల్ని చూసుకోవడం, ఇంకా పొలం పని చేసుకోవడం అన్నీ అయితే ఆడవాళ్ళే చేయాలట. అసలు ప్రైవసీ లేదు ఈ రూమ్స్కి. ఈవెన్ వాళ్ళు స్నానం చేసినప్పుడు తీరు, వాళ్ళు నిద్రపోయినప్పుడు తీరు, ఇలా చాలా ట్రైబ్స్తో వీళ్ళకి ఫైట్స్ అనేవి జరిగావు అనమాట, గొడవలు. ఎలిఫెంట్స్ లాగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పి అంటున్నారు. తినడానికి, తాగడానికి అన్నిటికీ అయితే ఇదే. ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అనమాట. బట్ ఒక కండిషన్ అయితే ఉంది, ఒకవేళ మెన్ అయితే అక్కడ, ఉమెన్ అయితే బయట పూడిస్తారు. ఎవరు రారు, వాళ్ళతో ఎవరు మాట్లాడరు అనమాట. ఏదో ఒక శవం మీద నడుస్తున్నామేమో మనకు తెలియకుండానే. చాలా ఫ్రెండ్లీ పీపుల్, చాలా మంచిగా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ నేను ఇథోపియా కంట్రీలో తుర్మి అనే చిన్న టౌన్లో ఉన్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈ తుర్మి టౌన్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా, అంటే సౌత్ సుడాన్ బార్డర్కి దగ్గరలో ఒక ట్రైబ్ అయితే ఉంటుంది, న్యోంగాటమ్ ట్రైబ్ అంటారు. సో ఆ ట్రైబ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవన విధానం ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఉంటారు, అన్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్కి ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ చాలా ఒక 8-9 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ట్రైబ్స్కి సంబంధించి. అండ్ ఇథోపియా వీడియోస్ అన్నీ చాలా బాగా వచ్చాయి. సో ఇప్పుడైతే మనం ఈ మోటార్ బైక్స్ మీద అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. నేనైతే ఒక బైక్ డ్రైవ్ చేస్తాను, ఇంకో బైక్ అయితే ఆ బ్రో డ్రైవ్ చేస్తాడు. సో వెళ్ళడానికి నాకు తెలిసి ఒక 1 అవర్ పట్టచ్చు. సో ఇక్కడ మేము స్టే చేసేది అయితే ఇక్కడే, హలాల్ పెన్షన్ అని చెప్పి చిన్న రూమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక లాడ్జ్ టైప్ అనమాట. చూపిస్తే ఎలా ఉంటుందో. ఫ్యాన్ గట్రా ఏం లేదు కానీ కొంచెం పర్వాలేదు. ఇప్పుడు మనతో పాటు అయితే రమేష్ బ్రో వస్తున్నాడు. ఇదిగోండి రూమ్స్ అయితే ఇలా చూడడానికి ఎలా ఉన్నాయి. దోమలు ఎక్కువ ఉంటాయి నైట్ టైము, అందుకని చెప్పి దోమల కర్టెన్ ఇది లేకపోతే ఇంకంతే చచ్చినట్టే. అండ్ దట్టు ఈ డోర్ ఇలా వేస్తుంటే మనం లోపల ఎవరున్నారో ఏం చేస్తున్నారో అన్నీ అయితే క్లియర్గా కనబడిపోతున్నాయి సీను. మరి అసలు ప్రైవసీ లేదు ఈ రూమ్స్కి. నేను స్టే చేసేది అయితే ఈ రూమ్లో. ఇక్కడ చూడండి, వెళ్ళే రూట్లో అయితే చాలా ఉన్నాయి. అవి ఏ పక్షులో కూడా తెలియట్లేదు. బైక్ మీద వెళ్తుంటే పారిపోతున్నాయి భయపడి. ఏవో పక్షులు అవి అన్నీ ఆ తుప్పల్లోకి పారిపోతున్నాయి అడవిలోకి. ఇప్పుడైతే ఇక్కడ కంగైటన్ అని చెప్పి ఒక చిన్న ఊర్లో ఉంది. ఈ ఊరి దగ్గర అయితే ఆగాము. ఇక్కడ నుంచి ఇంకో కొంచెం దూరం అయితే వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే, ఏ ట్రైబ్ దగ్గరికి వెళ్ళినా సరే మాకు గైడ్ ఉన్నా సరే మళ్ళీ లోకల్ గైడ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ట్రైబు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు. అందరూ ఇథోపియా నేషనల్ లాంగ్వేజ్ అయిన అమ్హారిక్ అయితే మాట్లాడరు. అందుకని చెప్పి లోకల్ గైడ్ ఉండాలి. సో వెయిట్ చేస్తున్నాం అనమాట, లోకల్ గైడ్ ఎవరైనా వస్తే సో వాళ్ళతో కలిసి వెళ్ళి ఆ ట్రైబ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని. నేను కారో వెళ్ళాను కదా, ఆ కారో ట్రైబ్ కూడా అంతే. నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళిన వాళ్ళు అయితే ఒకరు, అక్కడికి తీసుకెళ్ళాక మళ్ళీ లోకల్ గైడ్ ఒకరు. ఆ డోర్జే వెళ్ళాను కదా, అక్కడ కూడా ఇంకొక లోకల్ గైడ్. సో ఏ ట్రైబ్ దగ్గరికి వెళ్ళినా ఒక లోకల్ గైడ్ అనేది ఉండాలంట. సో లోకల్ గైడ్ ఉంటే మనకి వాళ్ళ భాషలో మాట్లాడి అన్నీ చెప్తూ ఉంటాడు. లేదంటే మిస్కమ్యూనికేట్ అవుతుంది, కొన్నిసార్లు వాళ్ళు అగ్రెసివ్ కూడా అవుతారు. ఫైనల్గా మనం అయితే ఇప్పుడు ఆ న్యోంగటమ్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయాం. మీరు నా చుట్టూ చూడొచ్చు, ఇక్కడ చాలా హౌసెస్ అయితే ఉన్నాయి న్యోంగటమ్ విలేజ్ సంబంధించి. సో ఈ ట్రైబ్ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ న్యోంగటమ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో దాన్ని ఇంగ్లీష్లో మనం కన్వర్ట్ చేసుకుంటే, డెరైవ్ చేసుకుంటే స్ట్రాంగ్ లైక్ ఎలిఫెంట్ అని మీనింగ్ అంట. అంటే ఏనుగంత బలం ఉంది అని చెప్పి మీనింగ్ వస్తుందంట న్యోంగటమ్కి మీనింగ్. ఇది ఎందుకు వచ్చిందంటే, వీళ్ళకి ఈ పేరు, వీళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగెస్ట్ ట్రైబు ఈ చుట్టుపక్కల ఉన్న ఓమో వ్యాలీలో. చాలా మందితో వీళ్ళకి అయితే శత్రుత్వం ఉంది. లైక్ హమర్ ట్రైబ్తో, ముర్సి, తర్వాత బెన్, ఇలా చాలా ట్రైబ్స్తో వీళ్ళకి ఫైట్స్ అనేవి జరిగావు అనమాట, గొడవలు. అలా జరిగిన ప్రతిసారి అయితే వీళ్ళే గెలిచేవాళ్ళంట. సో అందుకని చెప్పి వీళ్ళు న్యోంగటమ్ అనే ట్రైబ్ అయితే స్ట్రాంగ్ ట్రైబు, ఎలిఫెంట్స్ లాగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పి అంటున్నారు. దట్టు ఈ దగ్గరలో అయితే ఓమో నేషనల్ పార్క్ అయితే ఉంది. ఆ నేషనల్ పార్క్ చాలా ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 107 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందంట ఆ నేషనల్ పార్క్. దట్టు ఈ న్యోంగటమ్ ట్రైబ్ ఏంటంటే
కెన్యా సౌత్ సుడాన్ బార్డర్ని ఆనుకొని అయితే ఈ దగ్గరలో ఉంటుంది. అంటే కొందరు ఈ న్యోంగటం ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు సౌత్ సుడాన్లో కూడా ఉన్నారు. బట్ ఎక్కువ శాతం అయితే ఇక్కడ ఉన్నారు. ఈ 2 బార్డర్ని ఆనుకొని అయితే ఉంటుందన్నమాట. సో ఇథియోపియా, సౌత్ సుడాను, కెన్యా ఈ 3 బార్డర్కి కార్నర్లో అయితే ఉంటుంది ఈ ట్రైబు. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ వస్తుంది కెన్యా కంట్రీ. అండ్ సౌత్ సుడాన్ అయితే ఒక 85 కిలోమీటర్స్ అలా ఉంటుందట. అండ్ ఇప్పుడైతే ఈ ట్రైబ్ గురించి, తర్వాత వీళ్ళ ఇంటి లోపల ఎలా ఉంటుంది మొత్తం అన్నీ క్లియర్గా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను. ఇదైతే జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చాను ఈ ట్రైబ్ గురించి. సో ఇప్పుడైతే మనం విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసి మిగతా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుందాం. సో మెయిన్గా ఇప్పుడు వచ్చేసి ఈ ట్రైబ్, ఈ న్యోంగటం ట్రైబ్ గురించి చెప్పాలి అంటే, ఈ ట్రైబ్ వచ్చేసి సౌత్ సుడాను, కెన్యా, ఉగాండా, తర్వాత ఇథియోపియా 4 కంట్రీస్లో అయితే ఉందట. అది కూడా కార్నర్స్. ఈ కెన్యా కెన్యా కార్నర్లో ఉంది, తర్వాత సౌత్ సుడాన్ కార్నర్లో, తర్వాత ఉగాండా కార్నర్లో. సో ప్రతి కంట్రీకి లాస్ట్ ఉంటుంది కదా బార్డర్ ఏరియాలో వీళ్ళు ఉంటారంట. అండ్ ఏ కంట్రీకి వీళ్ళు వెళ్ళాలన్నా సరే వీళ్ళకి ఐడి అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. వీళ్ళు డైరెక్ట్గా అయితే వెళ్ళి వాళ్ళ ట్రైబ్ని కలవచ్చు. అండ్ టు విజిట్ దట్ కంట్రీ ఆర్ ఎల్స్ ఓన్లీ ద ట్రైబ్ you need to visit even the country. no need visa, nothing No need visa for these 4 for countries. these 4 countries. Okay, These okay, people who are speaking the same language, okay, Nyangatom, Turkana, Toposa, Karmojong, we are freely. Okay. Nobody So was in allowed. Kenya, what's the name? Turkana. Turkana in Kenya. సో వీళ్ళు న్యోంగటం ట్రైబ్ని ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా పిలుస్తారంట. కెన్యాలో అయితే తొర్కానా అంటారంట, సౌత్ సుడాన్, Toposa, సౌత్ సుడాన్లో తొపోసా అంటారు, ఉగాండాలో Karmojong, ఉగాండాలో కర్మోజం అంటారు, ఇక్కడ వచ్చేసి ఇథియోపియాలో న్యోంగటం అంటారు. సో వీళ్ళు ఆ కంట్రీ విజిట్ చేయొచ్చు, తర్వాత అక్కడ కావాలంటే ఉండొచ్చు. అండ్ వీళ్ళకి ఏమైనా ఈవెంట్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏం జరిగినా సరే వీళ్ళు జస్ట్ వెళ్ళి ఏమీ అక్కర్లేకుండా డైరెక్ట్గా ఈజీగా ల్యాండ్ బార్డర్ క్రాస్ చేయొచ్చు. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, వీళ్ళకి ఐడి గట్రా ఏమి ఉండదు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే ఫెస్టివల్ జరుగుతుందంట. 2 times జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఆగస్ట్లో, ఇంకోటి వచ్చేసి డిసెంబర్లో ఫెస్టివల్ జరుగుతుందంట 2 times. సో ఆ 2 times ఫెస్టివల్ జరిగినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీలో పెడతారంట. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడే జరిగిందంట, ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లోనే. బట్ అంతకు ముందు వచ్చేసి సౌత్ సుడాన్లో ఒకసారి, కెన్యాలో ఒకసారి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో పెడుతూ ఉంటారు. ఆ ఫెస్టివల్ అయినప్పుడు అయితే అన్ని ఆ కంట్రీస్లో ఉన్న వీళ్ళ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళందరూ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. స్టే చేసి ఆ ఫెస్టివల్ని అయితే ఎంజాయ్ చేస్తారనమాట. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, టూరిజం మినిస్టర్ అందరూ అయితే ఆ ఫెస్టివల్కి అటెండ్ అవుతారు. చాలా మంచిగా అయితే అవుతుందంట. ఆ ఫెస్టివల్ నేమ్ ఏంటో అడుగుదాం బ్రదర్ని. వాట్స్ ద ఫెస్టివల్ నేమ్? in the Nyangatom, Ekimumar. ఎక్యుమమర్ అంటారంట ఆ ఫెస్టివల్ని ఇక్కడ న్యోంగటంలో. బట్ ఇథియోపియాలో ఎక్యుమమర్ అంటారు, కెన్యాలోని, ఉగాండాలోని, తర్వాత సౌత్ సుడాన్లో వాటికి ఇంకా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఇన్ అదర్ కంట్రీస్ వాట్స్ ద ఫెస్టివల్ నేమ్? In another country, Kenya, South Sudan, Karmojong, Tobongulore. తొబొంగులోరే. Yeah, సేమ్ నేమ్ ఇన్ దీస్ ఆల్ Yeah, కంట్రీస్. this three country the same name. Tobongulore. Tobongulore. It mean that welcome back home. వెల్కమ్ బ్యాక్ హోమ్. Yeah. ఓకే. Yeah. సో విన్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఇప్పుడైతే ఏంటంటే, కుదిరితే ఎవరైనా మనం ట్రైబ్ ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళ లోపల ఇల్లు ఎలా ఉంది, బయట నుంచి ఎలా ఉంది, మొత్తం వాళ్ళ గురించి అయితే మీకు చెప్తాను ఇప్పుడు. ఈ ట్రైబ్లో ఏంటంటే మనకి ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, చాలా యూనిక్గా ఉన్నాయి. ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇల్లు అనేవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. పిడకలతోని, తర్వాత కర్రలతోని కొంచెం వెరైటీగా కట్టారు. దట్ ఇవి ఏంటంటే ఇల్లులు మగాళ్ళు అయితే అసలు ఏం హెల్ప్ చేయరంట. ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే ఇల్లు కట్టడానికి అలో అట. సో ఓన్లీ ఆడవాళ్ళే ఇల్లు కట్టడం కానీ, పిల్లల్ని చూసుకోవడం, ఇంకా పొలం పని చేసుకోవడం అన్నీ అయితే ఆడవాళ్ళే చేయాలట. ఓన్లీ ఇక్కడ మగాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళు పశువుల్ని తీసుకొని వాటిని బయటికి తీసుకెళ్ళి వాటికి మేపడం, తర్వాత ఈ ఊరికి ప్రొటెక్షన్ ఇవ్వడం. ఓన్లీ వాళ్ళు చేసేవి 2 పనులు మగాళ్ళు. ఒకటి ఇవి, ఒకటి ఇంకోటి ప్రొడక్షన్. బట్ ఆడవాళ్ళు అయితే మొత్తం ఇల్లులు కట్టడం కానీ, లోపల వంట చేయడం కానీ, బయటికి వెళ్ళి వంట చేసుకోవడానికి కర్రలు తేవడం, కట్టెలు తేవడం, తర్వాత ఏమైనా ఊరిలో సంబంధించిన ఏ పనైనా మొత్తం అసలు హార్డ్ వర్క్ అంతా అయితే ఉమెన్కి ఎక్కువ ఉంటుందట. మెన్ చేసే పని మాత్రం ఆ 2 పనులే. ఫార్మింగ్ కూడా వాళ్ళు ఓన్లీ ఉమెనే వెళ్ళి ఫార్మింగ్ చేస్తారంట. ఫార్మింగ్ చేసి పంట పండించడం అన్నీ వాళ్ళు ఉమెనే చేస్తారట. ఇప్పుడైతే మనం ఒక ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. వీళ్ళ ఇల్లు అయితే చాలా కన్సిస్టెడ్గా ఉన్నాయి. లోపల చూడండి ఎలా ఉందో లోపలంతా. జస్ట్ గడ్డితో అయితే కట్టుకున్నారు. వీళ్ళు చేపల కింద ఏంటంటే కొవ్వు ఉంటుంది కదా, పశువులది కొవ్వు, తర్వాత ఆవుల చర్మం ఉంటుంది కదా, 2 కలిపి ఒక బ్లాంకెట్లో అయితే తయారు చేసుకున్నారు.
అవే వేసుకుంటున్నారు. ఈ పూసలు అనేవి వీళ్ళ జ్యువెలరీ తెలుసు కదా, వీళ్ళ మెడలో ఎన్ని ఎక్కువ ఉంటే అంత రిచ్ అనమాట. వీళ్ళు బంగారం ఏమి ఉండవు, ఈ పూసలు ఉంటే ఎక్కువ రిచ్ ఇల్లు. తర్వాత చాలా చిన్న ఇల్లు, లైట్ కూడా ఏం లేదు వీళ్ళకి, లోపల కరెంటు గట్ర ఏం లేదు, అవి చీకట్లోనే బతుకుతున్నారు వీళ్ళు. చూడొచ్చు, అదైతే దోమల కట్టను, ఎందుకంటే వీళ్ళకి దోమలు ఎక్కువ ఉంటాయి. సో అందుకనే దోమల కట్టను అయితే ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. లోపలైతే ఒకరు నిద్రపోతున్నారు, అందుకే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి వెళ్ళలేదు లోపలికి. వాళ్ళ డోర్ కూడా చూడండి ఎలా ఉందో, చాలా చిన్న ఇల్లు. క్రేజీ చూడండి. ఇక్కడైతే సోలార్ ప్యానల్ అయితే పెట్టుకున్నారు. అప్పుడప్పుడు అయితే మంచిగా సన్లైట్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ సేవ్ అయ్యి అప్పుడు వీళ్ళకి లైటింగ్ అయితే వస్తుంది. లైట్ అయితే లేదు కానీ బట్ లైట్ అయితే వాళ్ళు బిగించుకుంటారేమో మరి. దీన్ని అయితే తలాబాష్ అంటారు తెలుసు కదా, మనం మొంతలో తర్వాత గ్లాసులు ఎలా వాడతాం, వీళ్ళు దీన్ని అలా వాడతారు. తినడానికి తాగడానికి అన్నిటికీ అయితే ఇదే. ఒక మొత్తం ఒక కుప్పలా నూర్చేసి తాడులతో అయితే కట్టేశారు వీళ్ళు ఇల్లుని. అది ఉమెన్ మొత్తం లేడీ. ఇది ఇల్లులు కట్టడం కానీ ఈ ఫెన్సింగ్లు ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పని. మగవాళ్ళు మాత్రం చేసేది పశువులని కాయడం, తర్వాత ఈ ఊరికి రక్షణ కల్పించడం, అంతే. దట్టు ఈ ట్రైబ్లో ఏంటంటే, నేను ఆల్రెడీ ముందు ట్రైబ్స్ గురించి కూడా నేను చెప్పాను, ఒక మగాడు అనేది ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, వీళ్ళకి ఎక్కువ పశువులు ఉంటే అని చెప్పాను కదా. ఈ న్యొంగటం ట్రైబ్లో కూడా అంతే. ఒక ఆ అబ్బాయి లేదంటే ఒక మగాడు సో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అనమాట. బట్ ఒక కండిషన్ అయితే ఉంది, అవి ఏంటంటే పశువులు. సో ఆవులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని ఎక్కువ ఆవులు ఉంటే అన్ని ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. మినిమమ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మినిమం 50 నుంచి 60 అయితే ఉండాలంట ఒక ఆమెను పెళ్లి చేసుకోవడానికి. మినిమం 50 లేకపోతే సో పెళ్ళికైతే ఎలిజిబుల్ కాదు. సో వీళ్ళ డబ్బులకి బంగారానికి పెద్ద విలువ ఇవ్వరు. ఓన్లీ ఆవులు ఉన్నాయా ఓకే, సో నువ్వు రిచ్, నువ్వైతే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. 100 ఆవులు ఉంటే 2 పెళ్ళిళ్ళు, 150 ఆవులు ఉంటే 3 పెళ్ళిళ్ళు, 200 ఆవులు ఉంటే 4 పెళ్ళిళ్ళు, అలాగే ఎన్నైనా చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా యాడ్ ఆన్ మన సైడ్ అయితే ఇప్పుడు ఒక సారీ అది పంపిస్తూ ఉంటారు కదా, పెళ్ళి అయ్యాక సారీ పంపించడం, తర్వాత బండి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అత్తగారు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా ఫస్ట్ అయితే మినిమం రిక్వైర్మెంట్ 50 నుంచి 60 ఆవులు కదా. ఎక్స్ట్రా ఏంటంటే ఒక 50 నుంచి 100 మేకలు కానీ గొర్రెలు కానీ ఇస్తే అదే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. ఒకవేళ లేదు నేను కొంచెం పేదోడిని నేను ఇవ్వలేను అనుకుంటే పర్వాలేదు లైట్ అనమాట. బట్ ఆవులు అయితే మాత్రం మినిమం 50 నుంచి 60 ఇవ్వాలి, ఇవ్వకపోతే పెళ్ళి అయితే అవ్వదు. చూడొచ్చు ఇక్కడ ప్రతి మనకి మహిళ మెడలో అయితే పూసల దండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళ మెడలో చూస్తున్నారు కదా. అదేంటంటే వీళ్ళ అందానికి చెప్పడం వీళ్ళ అందాన్ని చూపించడం కోసం ఆ మెడలో వేసుకుంటారంట. వన్స్ వీళ్ళకి పెళ్ళి అయ్యాక వేసుకుంటారు కదా మెడలో, అవి ఇంకా ఎప్పటికీ తీరనమాట. ఈవెన్ వాళ్ళు స్నానం చేసినప్పుడు తీరు, వాళ్ళు నిద్రపోయినప్పుడు తీరు, వాళ్ళు చివరి క్షణం అంటే వాళ్ళు తుది శ్వాస విడిచే వరకు వాళ్ళ మెడలో అయితే ఉంటాయి. సో అదనమాట. సో ఒక ఫ్యామిలీ నుంచి ఎవరైనా చనిపోతే కనుక మేబీ ఇప్పుడు ఈ ఇల్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి. సో చనిపోతే వాళ్ళని ఎక్కడ పూడుస్తారని చెప్పి నేను అడిగాను. చనిపోతే కనుక వీళ్ళకి ఈ ఇంటికి వీళ్ళ పక్కనే ఎక్కడైతే పశువుల ఇది ఉందన్నమాట. ఏంటంటే ఈ లోపలే వీళ్ళు మేకల్ని తర్వాత ఆవుల్ని ఇక్కడ కట్టేస్తూ ఉంటారంట. సో ఆ ఇంటికి సంబంధించిన ఈ క్యాటిల్ ఇది ఇలా ఫెన్సింగ్ వేసి ఉంది కదా, ఆ ఇంటికి సంబంధించింది ఇది. సో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరు చనిపోయినా సరే వచ్చి తీసుకొచ్చి ఇక్కడే పూడుస్తారంట. మెన్ననైతే పురుషులను అయితే లోపల పూడుస్తారట. ఒకవేళ అమ్మాయిలు అయితే ఉమెన్ అయితే ఈ క్యాటిల్ ఈ ఫెన్సింగ్ ఉంది కదా దీన్ని బయట పూడుస్తారంట. సో ఇద్దరిని లోపలే ఏం పూడ్చరు. ఒకవేళ మెన్ అయితే అక్కడ, ఉమెన్ అయితే బయట పూడుస్తారు. దట్టు కిడ్స్ అనుకోండి, కిడ్స్ని అయితే కిడ్స్లో కూడా సేమ్ ఈ చుట్టుపక్కలే పూడుస్తారు. ఒకవేళ ఆడపిల్ల అయితే చిన్నపిల్ల, లేదంటే అబ్బాయి అయితే లోపల. ఇంకొక మతిపోయే విషయం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన అంత్యక్రియలకు అయితే చాలామంది వస్తారు కదా మనం సాగనంపడానికి వెళ్తున్నప్పుడు. సో ఇక్కడైతే అలాగ ఎవ్వరు రారట. ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీ ఉందనుకోండి, ఈ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ తప్ప, ఈ ఊర్లో ఇప్పుడు పాపం ఎవరో చనిపోయారు అని చెప్పి ఊర్లో మిగతా ప్రజలందరూ వస్తారేమో అనుకుంటున్నారు కదా, అలా ఎవ్వరు రారంట, రాకూడదు కూడా. వచ్చారనుకోండి అలాగా ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అని చెప్పి అంటారట. సో ఎవరైనా ఈ ఫ్యామిలీ వాళ్ళు చనిపోతే ఓన్లీ వాళ్ళ రిలేటివ్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వచ్చి వాళ్ళని ఇక్కడ పూజ చేసి, దట్టు ఒక 10 నుంచి 15 రోజులైతే ఆ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి అయితే ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవ్వరూ రారట.
ఎవరు రారు, వాళ్ళతో ఎవరు మాట్లాడరు అనమాట. ఒక ఐసోలేటెడ్గా అయితే ఉంటారు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మనం ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళం కదా, సో ఐసోలేషన్ అని చెప్పి, సో అలాగ 14 days ఐసోలేషన్ పీరియడ్ లాగా ఆ టైంలో ఓన్లీ రిలేటివ్స్ వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు తప్ప ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ప్రజలు కానీ పక్క ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరూ అయితే రారట, రాకూడదు కూడానా. సో ఆ ఒక 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అనమాట. అండ్ ఈ విలేజ్లో వాళ్ళు ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పూడుస్తారు కదా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళని ఎక్కడ పూడ్చారో కనుక వాళ్ళని ఎక్కడ పూడ్చారు ఏంటి అనేది ఎవ్వరికీ చెప్పరంట. సో ఓన్లీ ఏ ఫ్యామిలీ నుంచి అయితే చనిపోతారో వాళ్ళకి తప్ప చనిపోయిన పర్సన్ని కానీ ఐ మీన్ ఎక్కడ పూడ్చారో ఏంటనేది విలేజ్లో ఎవ్వరికీ తెలియదు అనమాట. ఓన్లీ ఆ ఫ్యామిలీకి మాత్రమే తెలుస్తుంది ఎక్కడ పూడ్చామో ఏంటి అనేది, ఇంకెవ్వరికీ అయితే తెలీదు. ఈ విషయం అయితే నాకు కొంచెం వింతగా అనిపించింది. చూడొచ్చు, మేబీ మనం ఇప్పుడు ఏదో ఒక శవం మీద నడుస్తున్నామేమో మనకు తెలియకుండానే, ఎందుకంటే నేను ఫెన్సింగ్ దగ్గరలో ఉన్నాను కదా. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు పండించుకున్న పంట కానీ లేదంటే పిండ్లు అవన్నీ ఉంటాయి కదా, వీళ్ళు ఎక్కువైతే మొక్కజొన్న పిండి తర్వాత సోడి పిండి ఇవైతే ఎక్కువ వీళ్ళు పండిస్తూ ఉంటారు. ఆడవాళ్ళే పండిస్తారు చెప్పాను కదా. ఆ పండించిందంతా అయితే ఇక్కడ లోపల స్టోర్ రూమ్ లాగా ఉంది కదా చిన్నది, ఇలాగ తయారు చేసుకుని ఇందులో పెట్టుకుంటారు. అంటే ఇంట్లో అయితే పెట్టుకోరు, ఎందుకంటే ఇంట్లో చూడొచ్చు కింద నుంచి ఓపెనింగ్ ఉంది కదా, సో ఏవైనా ఎలకలు కానీ లేకపోతే ఈ చిన్న చిన్న ఏమైనా వచ్చేసి వాటిని తినేసి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అందుకని చెప్పి వీళ్ళు ఎత్తులో అయితే కట్టారు, దీన్ని ఎత్తులో కట్టి ఈ పైన పెట్టుకున్నారు. ఎప్పుడు వీళ్ళకి కావాలంటే అప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళి వండుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఈ కాంపౌండ్లో ఒక 4-5 ఇళ్ళు ఉన్నాయి. ఇదంతా అయితే ఒక ఫ్యామిలీకి సంబంధించిందే. ఐ మీన్ వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు, లేదంటే వాళ్ళ అన్నయ్యల ఫ్యామిలీ, అలాగే డిఫరెంట్ హౌసెస్లో ఒక్కొక్క ఫ్యామిలీలో చిన్న ఫ్యామిలీస్ ఒకే కాంపౌండ్లో నివసిస్తున్నారు. వీళ్ళందరూ కలిపి అయితే వండుకుంటున్నారు ఇక్కడే. ఇది వీళ్ళ వండుకునే ప్లేస్. చూడొచ్చు వాళ్ళు ఎలా వండుకుంటున్నారో చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి చూడండి, సేమ్ రాగి ముద్ద అయితే చేస్తున్నారు. ఇదిగోండి రాగి ముద్ద. That is too hot. Yeah, it's too hot. Yes. Kids like Yeah. because they are food. బ్రదర్ అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పాడు. సో యూ డ్రింక్ బ్లడ్ విత్ ద మిల్క్, Yeah, విత్ గోట్ మిల్క్, Yes, cow. కౌ మిల్క్, Cow milk. కౌ మిల్క్ అండ్ కౌ బ్లడ్. Cow blood. It's good taste. Yeah. You like it? I like it. It's energy also. Yeah. When I drink, I get the energy. It's like a Red Bull for you. ఈ ట్రైబ్లో అయితే వీళ్ళు రక్తం తాగుతారట, రక్తం తర్వాత పాలు కలుపుకొని తాగుతారు. మనం అయితే రోజ్ మిల్క్ తాగుతూ ఉంటాం కదా, రెడ్ కలర్లో వస్తుంది. వీళ్ళైతే రోజ్ మిల్క్ కాదు, కౌ మిల్క్ విత్ బ్లడ్. సో మంచి కాంబినేషన్ అంట, ట్రై చేయమని చెప్తున్నాడు. లేదని చెప్పాను. ఇక్కడ చూడొచ్చు కాంపౌండ్, ఇది కూడా వేరే కాంపౌండ్లోకి వచ్చాం మనం. వీళ్ళందరూ కలిపి అయితే ఇక్కడ వండుకుంటున్నారు, ఆ కాంపౌండ్కి సంబంధించిన వాళ్ళందరూ కలిపి అయితే అక్కడ వండుకుంటున్నారు. వాళ్ళు వండుకునేది కూడా ఇప్పుడు చూపించాను కదా, రాగి తర్వాత జొన్నది కలిపిన ముద్దలాంటిది ఒకటి వండుకుంటున్నారు. దాంతోపాటు ఆ కాఫీ బీన్స్ పొట్టు చాలా వీడియోస్లో మీకు చూపించాను, ఆ కాఫీ బీన్స్ పొట్టుతో చేసుకున్న కాఫీ అయితే తాగుతున్నారు ఆ ఫ్యామిలీ. బాగున్నాయి వీళ్ళ హౌసెస్ స్టైల్, తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా ఈ ప్లేస్. నేనేమనుకున్నా అంటే ఈ విలేజ్ పీపుల్ ఎప్పుడో ఒక 50, 100, 150 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అనుకున్నాను. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, సో వీళ్ళు జస్ట్ ఏ విలేజ్ అయినా సరే వీళ్ళు ఏర్పరచుకుంటారంట. అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ కాంపౌండ్ ఇల్లులు అన్నీ ఉన్నాయి కదా, వీళ్ళైతే ఒక 5 years బ్యాక్ కట్టినవంట. ఇప్పుడు ఇంకొక ఫ్యూ మంత్స్, ఈ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఒక 5 years అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతారంట. మ్యాక్స్ ఒక ఏరియాలో అయితే వీళ్ళు ఒక 5-6 years అయితే ఉంటారట ఈ హౌసెస్లోని. తర్వాత వీళ్ళ గుడారాలు మొత్తం అన్నీ అయితే షిఫ్ట్ చేసేస్తారు. లైక్ ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి మళ్ళీ వేరే ప్లేస్కి, సేమ్ ఈ దగ్గరలోనే బట్ ఈ ఏరియాలో కాకుండా మళ్ళీ ఇంకొక దగ్గర అయితే చోటు చూసుకొని మొత్తం వీళ్ళ గుంపు అంతటికి తెగంతా ఉండడానికి అయితే ఇంకో ప్లేస్ ఎత్తుక్కొని అక్కడైతే వీళ్ళు మళ్ళీ సేమ్ ఈ టైప్లోనే ఉమెన్ అయితే మళ్ళీ ఇల్లులు కడతారు. సేమ్ ఉమెన్ అంతా చూసుకుంటారు, మొత్తం ఉమెన్ అంతా కన్స్ట్రక్ట్ చేసి అంతా చేసేసాక సో అప్పుడు మెన్ అయితే వచ్చి వాళ్ళతో కలిసి ఉంటారనమాట. ఇప్పుడు నేను మీకు
మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అదేంటంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి పేరు ఎలా పెడతారంటే, సో మదరు ఫాదరు డిసైడ్ చేస్తారంట వాళ్ళకి ఏం పేరు పెట్టాలి అని చెప్పి. కానీ వీళ్ళు పుట్టిన 4 రోజుల తర్వాత అయితే వాళ్ళకి పేరు పెడతారంట. అంటే పుట్టిన 4 రోజుల తర్వాత మనకి పిల్లలు పుట్టగానే కట్ చేస్తారు కదా, పేగు కట్ చేసి బొడ్డు దగ్గర చిన్న పేగులా ఉంటుంది కదా, సో అదొక 4 డేస్ తర్వాత అయితే ఊడిపోతుంది. ఊడిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత అయితే వీళ్ళకి పేరు అనేది పెడతారట. ఆ పేరు ఏం పెట్టాలి అనేది ఫాదర్ మదర్ డిసైడ్ చేస్తారట. అది అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ ఉంది. ఆ డిఫరెంట్ నేమ్ తర్వాత వాళ్ళకి నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు కదా గైడ్, సో ఆ గైడ్కి కూడా ఒక నిక్ నేమ్ ఉంది. అతని నేమ్ అయితే అలెక్స్ అనమాట. సో అతని రియల్ నేమ్ వచ్చేసి మళ్ళీ డిఫరెంట్. సో ఇక్కడ అంటే అతను ఉండేది టౌన్లో కాబట్టి సో అతనికి నిక్ నేమ్ అతనే పెట్టుకున్నారు. బట్ ఈ ఊరిలో ఉన్నప్పుడు మాత్రం అతను ఒరిజినల్ నేమ్తో పిలుస్తున్నారు అతన్ని. చూసారు కదా, ఈ వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ న్యోంగోటం ట్రైబ్ గురించి అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాను. అండ్ విలేజ్ కూడా చాలా బాగుంది. సో ఎవరు అయితే అసలు కోప్పడట్లేదు అనమాట. ప్రశాంతంగా ఫోటో వెళ్ళి తీసుకుంటా అనగానే ఫోటోలు అవి ఇస్తున్నారు. మంచిగా మనతో చాలా మంచిగా మాట్లాడుతున్నారు. లాంగ్వేజ్ ఒకటి రాదు కానీ, ఎందుకంటే వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే న్యోంగోటము, అమ్హరిక్ కొందరే మాట్లాడతారు, కొందరు ఏంటంటే ఓన్లీ లోకల్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకనే వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం కష్టమైంది కానీ, బట్ చాలా ఫ్రెండ్లీ పీపుల్, చాలా మంచిగా అనిపించింది. సో ఇప్పటివరకు విజిట్ చేసిన ట్రైబ్స్ అన్నిటిలో వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా నచ్చింది. బాయ్. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. క్యూట్ కిడ్స్.